క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, గమనించండి, కాలము చాలా వేగంగా గతించిపోతున్నది. మనిషికి దేవుడు అనుగ్రహించిన 24 గంటల సమయం చాలట్లేదు. వారు ఈ కంప్యూటర్తో పాటు పోటీ పడుతున్నారు. ఈ వచ్చినటువంటి ఈ హై టెక్నాలజీ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. ప్రశాంతత లేని జీవితాన్ని వాడు ఇవాళ అనుభవిస్తున్నాడు. అందుకని ఈ 24 గంటల సమయం వాడికి సరిపోవట్లేదు. అందువల్ల దేవుని సన్నిధికి రావడానికి ఇక అసలు సమయం చాలట్లేదు. ఎందుకంటే దేవుడు తన దగ్గరికి రాకపోతే పుట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు అనే ఒక ఇది ఉంది కదా. అందువల్ల దేవుడి సన్నిధి అన్నా చాలా నిర్లక్ష్యం పెరిగిపోయింది. ఎందుకని లోకము వీటన్నిటికంటే మనకు ముఖ్యం అనిపిస్తుంది కదా. దేవుని వాక్యము కన్నా, దేవుని సన్నిధి కన్నా, దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ కన్నా లోకము పోకడలు, లోకముతో నీకున్న ఈ అనుబంధాలు, ఈ అనుభవాలు, ఆనందాలు, సుఖాలు ఇవే మనకి ముఖ్యమైపోయినాయి. సో ఏమైపోయిందంటే, ప్రేమించే తండ్రి ఏమో నీకు చాలా దూరస్తుడైపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయన నామాన్ని కనీసం ఉచ్చరించి ధ్యానించుకోవడానికి, ఆయన వాక్యాన్ని ఒక 2 నిమిషాలు చదువుకోవడానికి కూడా సమయం లేనంత బిజీగా మానవుడైపోయాడు. ఎలా సాధ్యమైంది ఇది మనిషికి? ఇది మనిషి చేసేది కాదు. సాతానుడు తన కాలము సమీపించిందని, దేవుని రాకడ అతి దగ్గరలో ఉందని, ఈ ఉన్నటువంటి తక్కువ కాలంలోనే తనకు సాధ్యమైనంత మేరకు దేవుని బిడ్డలను దేవునికి దూరం చేయాలని, తన యొక్క అనుచరులుగా చేసుకొని వారిని తనతో పాటు నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్లాలని వాడి ఆఖరి ప్రయత్నాలు, వాడు టెక్నాలజీని ఉపయోగించి మనిషిని నైతికంగా పతనం చేసినటువంటి విధానాన్ని గమనిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే పాపము ఎంతో అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. అల్పకాలిక స్వల్పకాలిక ఆనందం పొందేటటువంటి మనుషులమైన మనము వాటి చేత తొందరగా ఆకర్షింపబడతాం. ఏమైపోతుంది? ఆ యొక్క తాత్కాలికమైన సంతోషము, ఆనందములు, నీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని నీవు కోల్పోవలసి వస్తుంది. ప్రియులారా, గమనించండి, ఎంతమంది మీ దేవుని వాక్యాన్ని చెప్పినా ఇదే మేము చెప్పేటట్టు. నేను దైవ సేవకులతో, చాలామంది గొప్ప దైవ సేవకులతో పోల్చుకుంటే నేను చాలా అల్పుడను. నేను ఎందుకు నాకు ఈ ప్రయాస అంటే ఏంటంటే ఏమీ లేదు. దీనివల్ల నాకు అనగురేది ఒకటి, దేవుని సన్నిధిలో నేను కొంతమందినైనా దేవుని సన్నిధికి అన్యులను కానీ, నామకార్థము క్రైస్తవులుగా ఉండేవాళ్ళని కానీ, నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వారిని కానీ, వారి హృదయాలను మార్చగలిగి, వారిలో మారు మనసులు తీసుకురాగలిగి, వారిలో పాప పశ్చాత్తాపం కలిగించి దేవుని సన్నిధికి నేను నడిపించగలిగితే నా జీవితము ధన్యమైనట్లుగా, నేను క్రైస్తవుడిగా అనిపించుకోవడానికి నేను యోగ్యత పొందినట్లే. భలా మంచి దాసుడా, ఈ చిన్న దానిలో విశ్వాసం కనపరిచావు అని నా తండ్రి చేత రేపు నేను ఆ యొక్క దాన్ని ఏమంటావు, అభినందన పొందటానికి నా యొక్క కృషి. రెండోది ఏంటో తెలుసా? నేను రక్షింపబడ్డానన్న ఆ నమ్మకం నన్ను ఏం చేస్తుందంటే, నన్ను నిద్రపోనివ్వట్లేదు. అంటే నేను రాత్రులు నిద్రపోవట్లేదని కాదు, ఒక విధమైన ఆలోచన, అయ్యో కళ్ళ ముందు. ఎందుకని ఈ పాపపు లోకంలో నేను కూడా ఒకలాగే మీలాగే తిరిగి ఉన్నవాడిని కదా, ఈ మీలాగే ఇచ్చలవిడి జీవితాన్ని జీవించిన వాడిని కదా, బరువు బాధ్యతలు లేకుండా యవ్వన శక్తితో ఇచ్చలవిడిగా గడిపినటువంటి వాడిని కదా. దేవుని తెలుసుకొని, దేవుడు నాకు బాల్యం నుంచి తెలుసు, కానీ ఆ దేవుని యొక్క ప్రేమని నిర్లక్ష్యం చేస్తూ మీలాగే లోకరీతిగా బ్రతికిన వాడిని కదా. అలాంటి అల్పుడను, అయోగ్యునైన నన్ను దేవుడు రక్షించి తన బిడ్డగా నాకు తన పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా రక్షించినటువంటి ఆ ప్రభువు కృపను, ప్రేమను తలుచుకున్నప్పుడు, నరకము నుంచి, మరణం నుంచి తప్పించబడిన నన్ను నేను గుర్తు చేసుకున్నప్పుడు, ఇంత రక్షణను దేవుడు ఇంత పాపినైనా నాకు ఇచ్చాడు కదా. వై షుడ్ నాట్ ఐ ట్రై?
నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు? నాలాగే ఉన్నటువంటి దేవుని తెలిసి కూడా విడిచిపెట్టినటువంటి వాళ్ళు, దేవుడు ఉన్నాడని ఎరిగి కూడా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నటువంటి నాలాంటి సహోదరులు చాలామందిని ఉన్నారు కదా. వాళ్ళలో కొద్ది మందినైనా నేను దేవుని చెంతకు నడిపించగలిగితే, నేను రక్షణ పొందానని చెప్పుకోవటానికి కానీ, నేను క్రీస్తు దాసునని చెప్పుకోవటానికే కానీ, క్రీస్తే నా తండ్రి అని నేను గర్వంగా నిలబెట్టడానికి కానీ యోగ్యుడవుతానని ఒకే ఒక్క ఆలోచన నన్ను ఇదిగో ఈ దేవుని వాక్య పరిచర్యకు నన్ను పురికొల్పింది. ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించండి. ఏ క్రీస్తు సువార్థికుడు కూడా స్వార్థం కోసమో, మీకు చెప్తే నాకు వచ్చేది, లేకపోతే మీరు రక్షణ పొందితే నాకు వచ్చేది ఏమి ఉండదు. కేవలము ఒక ఆత్మ రక్షింపబడితే, మనము పరిశుద్ధ గ్రంథపు వాక్యంలో విన్నాము కదా, ఒక పాపి రక్షించబడితే పరలోకమందు దేవదూతలు గొప్ప విందు చేసుకుంటారని. సో అలాంటి గొప్ప విందు నా కోసం జరిగింది, మీకోసం జరగాలని కోరుకుంటున్నాను. మనందరము అలాగా ఆ యొక్క పాపి రక్షించబడినటువంటి ఆ సందర్భాన్ని బట్టి పరలోకంలో జరిగే ఆ యొక్క విందు మీ కొరకు కూడా జరగాలని, మీ కొరకు కూడా జరగాలి. మనందరము రక్షింపబడి పాపం నుంచి విడిపింపబడి దేవుని కృపకు పాత్రమై, ఇదిగో నా బిడ్డ తప్పిపోయిన నా బిడ్డలు పాప క్షమాపణ మారు మనసు పొంది తిరిగి నా దగ్గరికి చేరారని సంతోషముతో తండ్రి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దేవదూతల సమూహము సంతోషంతో జరుపుకుని ఆ విందు లాంటి విందు మనందరి కొరకు జరగాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పుడు మనము శిలువ ధ్యానాలు అనేటటువంటి 40 రోజులు జరిగేటటువంటి ఒక పెద్దలు పూర్వీకులు పెట్టినటువంటి ఆ కాలాన్ని అనుసరిస్తూ ఇప్పుడు మనము శిలువ ధ్యానాల్లో ఉన్నాము. 40 రోజులు మనము దానిని జరుపుకుంటాము గుడ్ ఫ్రైడే దాకా. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏంటంటే శిలువ లేకపోతే క్రైస్తవు లేకపోతే రక్షణ అనేదే లేదు. కాబట్టి మన రక్షణ అంతా ఎక్కడుందంటే శిలువ దగ్గర. నీవు నిజంగా దేవుని రక్షకుడిని నువ్వు గుర్తించినట్లయితే నీవు ఆ శిలువ చెంతకు చేరి ఆ శిలువ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రభుని ప్రార్థించు. ప్రభు, ఇదిగో నా పాపాలు ఇవి, నా బలహీనతలు ఇవి, నాలో ఉన్నటువంటి లోపాలు ఇవి నన్ను మీ సన్నిధికి రాలేకపోయేటట్లుగా చేస్తున్నాయి. నేను తెలుసు నేను ఏం చేస్తున్నానో, ఎలాంటి స్థితిలో ఉన్నానో నాకు తెలుసు. కానీ వాటిని జయించి నీ దగ్గరికి రావడానికి సాతాను నన్ను ఎప్పటికప్పుడు బలహీనపరుస్తున్నాడు అని చెప్పేసి నా హృదయ పాపాలని, నా బలహీనతలన్నిటిని ఆ శిలువ దగ్గర ఉన్నటువంటి రక్షకుడికి అప్పగిస్తే ప్రభు ఏం చేస్తున్నాడు? మాటిచ్చాడు కదా మనకి, ఇదిగో లోక పాపములను ప్రయాసపడి భారం మోయవారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు కదా. అదిగో ఆ శిలువ దగ్గర ప్రభు ఉన్నాడు. ప్రభు అక్కడ ఉన్నాడు శిలువ దగ్గర. నువ్వు శిలువ దగ్గరికి రా, వచ్చి నీ హృదయ ఆవేదనను ఆవిష్కరించు, ప్రభువుకి అప్పగించు. అదిగో ఆయన ప్రశాంతత ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు. ఆ ఆదరణ తీసుకొని నువ్వు ఇంటికి శిలువ దగ్గర నీ యొక్క వేదన, శోధన, బాధల్ని ఆయనకు అప్పగించు. ఆయన ఇచ్చేటటువంటి ప్రశాంతతను, దీవెనను, ఆదరణను తీసుకొని సంతోషంగా మనము ఇంటికి వెళ్ళాలి. ఈ శిలువ ధ్యానాలు అది పేరు ఏదన్నా కానివ్వండి, ఇది కొంతమంది అనేక రకాలుగా మనం వితర్కాలు చాలా ఉన్నాయి. ఈ 40 డేస్ శ్రమ దినాల గురించి, ఈ శిలువ ధ్యానాల గురించి, వీటి గురించి మనకు అనవసరం కూడా అసలు. ఎందుకని వాటిని తర్కించి వాటిలో ఉన్న మంచి చెడులేంటి వీటన్నిటిని మనము ఆలోచించడానికి సమయము వృధా చేసుకోవడానికి అవసరమా? మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? అంత్య దినాల్లో బ్రతుకుతున్నాము. ఏ రీతిగా మనం పాపం నుంచి విడుదల పొందాలి, దేవుని కృపకు పాత్రం అవ్వాలనే ఆలోచనే ఉండాలి. కానీ ఇది ఎందుకు పెట్టారు, అది ఎందుకు పెట్టారు, ఇది వాళ్ళు కదా, ఇది వీళ్ళు కదా, ఇవన్నీ ఈ తర్కాలు, ఇవన్నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవటమే కాకుండా లేనిపోని సెకండ్ థాట్స్ని మన మనసులో మనమే కలిగించుకొని సాతానుడు పెట్టేటటువంటి ఆ ప్రలోభాల్లో పడిపోతాం. కాబట్టి డోంట్ డూ దట్. ఆ వైపుకు మనం వెళ్ళవద్దు. లెట్ us కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని పాదాల వద్ద పొందాము. హౌ హీ డైడ్ ఫర్ us. ఏ రీతిగా ఆయన మన కోసం చనిపోయాడు, ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఏ రీతిగా తన శ్రమ ద్వారా, తన రక్త ప్రోక్షణ ద్వారా పాపులమైన నిన్ను నన్ను మరణం నుంచి, నిత్య నరకాగ్ని నుంచి విడిపించాడు. అలాగే ఆ మరణం ద్వారా
యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా నీకు నాకు మరణం మీద జయమిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, పాపాన్ని అణగదొక్కి వేశాడు, సాతాన్ని తన పాదాల కింద నలగగొట్టాడు. కాబట్టి ఇలాంటి ప్రశస్తమైన సమయం, ఇది చాలా విలువైన సమయం. ప్రతి క్షణము ప్రతి దినము విలువైనదే, ప్రశస్తమైనది. కానీ దేవుని సన్నిధికి చేరడానికి, దేవుని ఆరాధించడానికి ఏదో ఒక పేరు మీద ప్రభు సన్నిధికి చేరి ఆయన ధ్యానించుకునేటటువంటి అవకాశం ఉంటే అదే మనకి ధన్యత. కాబట్టి ధన్యతగా భావించండి. కానీ ఈ శిలువ ధ్యానాలు ఏమిటి, ఈ శ్రమల దినాలు ఏంటి, డోంట్ డూ దట్. దాని వైపు మీరు వెళ్ళబాకండి. అవన్నీ అనవసరమైనటువంటి చర్చకు తావిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనము దేవుని ప్రేమను మనం చూడాలి. ఆయన ఎందుకు మనిషి ఒక పూట ఉండి పోయేటటువంటి వాడు, ఒక పొట్టు లాంటి వాడని చెప్తున్నాను. అలాగే నీ జీవితము ఎంత అల్పమైనదో దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. అలాంటి అల్పులమైనటువంటి నిన్ను నన్ను రక్షించడానికి విడకూడని ఆ పరలోక మహదైశ్వర్య భాగ్యాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు అని అంటే నాకు అనిపిస్తుంది ఒకటే ఒక కారణము. సృష్టినంతటిని ఏమన్నాడంటే కలుగునుగాక 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 అంటే జరిగింది. కానీ నిన్ను నన్ను నరులమైన నిన్ను నన్ను అలా కలుగునుగాక అలా తన స్వహస్తాలతో మట్టిని తీసుకొని తన రూపంలో మనిషిని తన రూపంలో చేసి ఆయన జీవవాయువును మన నాసిక రంధ్రాల్లో ఊదితే మనము జీవాత్మ. ఇది దేవుడు నీ కోసము నా కోసము చాలా అల్పులమైనటువంటి వాళ్ళము, కోటాను కోట్ల జీవరాశుల్లో మనం ఎక్కడో ఒక నులిపురుగు లాంటి వాళ్ళము, సూక్ష్మ క్రిమి లాంటి వాళ్ళు. ఇలాంటి మన కోసము యేసు ప్రభు వారు పరలోక రాజ్యాన్ని వీడి ఎందుకు ఈ భూలోకంలోకి వచ్చి పాపంతో భ్రష్టు పట్టిపోయినటువంటి నరులమైన మన జీవితాల్లో వెలుగులు నింపడానికి పాప క్షమాపణ తీసుకొచ్చి మనందరి కోసం ప్రాయశ్చిత్త బలి కల్వరి శిలువలో ఎందుకు అనుభవించాడంటే ఇదే కారణం అనిపిస్తుంది నాకు. ఆయన తన స్వహస్తాలతో ఆయన రూపంలో మనల్ని సృష్టించుకొని జీవవాయువును ఊదాడు. మనము జీవాత్మ కలిగి ఉన్నాం. ఇప్పటికీ మన అందరి హృదయాలు నువ్వు పాపివవు, విశ్వాసవవు, రక్షణ పొందకపోవచ్చు, నువ్వు అన్యుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. నీ హృదయంలో ఉన్న ఆత్మ దేవుడిచ్చినటువంటిది, అది యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ. కాబట్టి మన ఆత్మ, మన హృదయంలో ఉన్న ఆత్మతో అనుబంధం కలిగిన ఆ తండ్రి తన రూపంలో చేసుకున్నటువంటి నిన్ను నన్ను నరకాగ్ని పాలు చేయటం ఇష్టం లేక ఇదిగో తన ప్రియబిడ్డలైన మన కోసము ఈ లోకంలోనికి వచ్చి శ్రమలు అనుభవించి రక్తం చిందించి ఆ రక్త ప్రోక్షణ ద్వారా కొన్నాడు. మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మనము విలువ లేనటువంటి వాళ్ళం కాదు. దేవుని అమూల్యమైన పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆయన రక్తం ద్వారా కొనబడినటువంటి విలువ కలిగినటువంటి మనుషులు మనందరూ. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసండి, విలువ లేని వాళ్ళం కాదు, విలువ కలిగినటువంటి వాళ్ళు. ఎందుకని? మహోన్నతుడైనటువంటి దేవుని రక్తం చేత కొనబడిన మనుషులమండి మనము దేవుని చేత కొనబడినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆయన రక్త విలువని, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని, ఆ యొక్క కలువరి శిలువ యాగాన్ని మర్చిపోతే మనము నిజంగా నిత్య నరకాగ్నికి పాత్రమవుతాం. తండ్రి ప్రేమను నిరాకరించబాకండి, తండ్రి ప్రేమను తృణీకరించబాకండి. తండ్రి దగ్గరికి వెళ్దాం. నీవు చిన్నప్పుడు నువ్వు తప్పు చేస్తే మీ నాన్న దగ్గరికి వెళ్ళి సారీ డాడీ, లేకపోతే నాన్న నీకు ఉదయము మీ నాన్న అడుగుతున్నాడు, ఇదిలో నా జేబులో 10 రూపాయలు ఉండాలి, ఏమైంది అని అంటే ఎవరు చెప్పలా. సాయంత్రము నువ్వు ఆ 10 రూపాయలు తీసుకొని ఆ రోజుల్లో చిన్న వయసులో మీ ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టుకున్నావు. సాయంత్రానికి వచ్చేసరికి ఎందుకు నీ మనసులో ఒక గిల్టీ ఫీలింగ్, నేను మా నాన్న జేబులో తీశాను కదా, నాన్న అడిగితే చెప్పలేదు కదా. చిన్నపిల్లలు కాబట్టి తొందరగా ఎక్కువ అబద్ధాలు ఆడటానికి అలవాటు పడ్డావు. వయసు పెరిగే కొద్దీ అబద్ధాలు ఆడటంలో మనకి ప్రావీణ్యత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ చిన్న వయసులో అబద్ధం చెప్పడానికి ఇష్టం లేక, దాచిపెట్టడానికి ఇష్టం లేక, సాయంత్రానికి ఇక ఆపుకోలేక మీ నాన్న రంగాల్ని ఏం చెప్తావు? సారీ నాన్న, నేను పొద్దున నీకు తెలియకుండా నీ జేబులో 10 రూపాయలు తీశాడు అంటే ఏం చేస్తాడు మీ నాన్న? కొడతాడా? ఏమంటాడు? నువ్వే నా తీసింది, అదెందుకురా అట్లెందుకు చేశావు, నాతో చెప్పొచ్చు కదా, చెప్తే నేను ఇచ్చేవాడిని కదా, అలా చేయటం తప్పు కదా, ఇంకోసారి అట్లా చేయబాకు.
నీకు ఏదైనా అవసరమైతే నన్ను అడుగు అని చెప్పి తండ్రి నువ్వు చేసిన తప్పుని క్షమించి నిన్ను దగ్గరికి తీసుకొని ఇంకొకసారి నువ్వు ఆ తప్పు చేయకుండా నిన్ను సరిదిద్ది ప్రేమించి ఆదరించేటటువంటి తండ్రులను మనం చూసాం కదా. మరి ఇంతకంటే గొప్ప ప్రేమ కలిగిన తండ్రి నీవు నేను చేసిన పాపాలని దోషాలని క్షమించలేడా? ఇదిగో ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి 3వ పత్రికలో ఆయన ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆ యొక్క పౌలు గారు ఆ ఆవేదన విన్నప్పుడు, ఆ కన్నీరు విన్నప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా, నిజమే కదా, ఒక రక్షింపబడిన విశ్వాసి ఈ రకంగానే ఉంటాడు కదా. ఈ రకంగానే దేవుని చూసినటువంటి వాడు, దేవునితో మాట్లాడినటువంటి వాడు, దేవుని ప్రవక్తగా వెలుగొందినటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ ఏమంటాడంటే 18వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 20 దాకా చదువుకుందాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. గొప్ప వాక్యాలు మనందరము మనసులో పెట్టుకోవాల్సినటువంటి మాటలు. ఏమంటున్నాడు 18వ, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎందుకు అర్థం కాదు. యేసుక్రీస్తు వారికి నువ్వు శత్రువులుగా మారటం ఏంటి? మనం అప్పుడు చూసాం. యేసుక్రీస్తును శిలువుకు అప్పగించేటప్పుడు పిలాతు గారు చేతులు కడుక్కుంటాడు. నాకు ఇతని యొక్క మరణానికి సంబంధం లేదు, నాకు నా పిల్లలకి ఏ సంబంధం, ఈ పాపం నాకు అంటకుండు కాక అంటే యూదులు ఏమన్నారండి? మా మీదకి మా పిల్లల మీదకి వచ్చును కాక అన్నారు. శత్రువులుగా మారారు. ఏ యూదా జనాంగమును ఆయన జన్మించాడు, ఏ ఇశ్రాయేలును వారు పితరులను దీవించి ఆశీర్వదించాడు, వారి కోసము పాలు తేనెలు పారేటటువంటి ఆ కానాను దేశాన్ని వారికి రాజ్యంగా ఇచ్చాడు. అలాంటి ప్రజలు, అలాంటి స్వకీయులైనటువంటి జనం ఏమంటున్నారు చూడండి, శత్రువులుగా మారిపోయారు. అనేకులు ఆయనకి శత్రువులుగా మారిపోయారు. ఆనాటి ఆయన యూదా జనాంగమే కాదు, ఈనాటి క్రైస్తవులుగా చెప్పుకునేటటువంటి అనేకులము మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా దేవునికి శత్రువులుగా మారారు. ఆయన మాట అంటే విలువ లేదు. ఆయనని అనుసరించే వాళ్ళంటే మనం శత్రువులుగా చూస్తున్నాం, వాళ్ళ హేళనగా చూస్తున్నాం. మనం చాలామందిని చూస్తున్నాం, పాస్టర్లు కొట్టినటువంటి వాళ్ళని చూస్తున్నాం, పాస్టర్లు ఊళ్ళోకి రానియకుండా వెలివేసేటటువంటి వాళ్ళని చూస్తున్నాం. వీళ్ళు క్రైస్తవులంటే మనల్ని ఇళ్లలోకి రానియనటువంటి వాళ్ళని చూస్తున్నాం. అనేకలైనటువంటి క్రీస్తు విశ్వాసులము ఎవరు? మనము క్రీస్తు వారసులము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా మారటం ఏంటి? శిలువ అంటే ఏంటి? శిలువ అంటే ఏంటి? నీ కోసము, నా కోసము, మనందరి పాపాలను పరిహరించటం కోసం కదా యేసు ప్రభు వారు ఆ శిలువ యాగం చేసింది. లేకపోతే ఆయనకి ఏం పని? ఆ పరలోక రాజ్యాన్ని వీడి ఈ యొక్క భూలోకములో దేనికి పనికి మారినటువంటి ఒక పేద కుటుంబంలో అనేక అవమానాలు, అనేక చీత్కారాలు పొందుతూ ఆయన అంతగా అవమానించబడి, హింసించబడి, దేనికి పనికి మానవాడు, దారిని పోయేవాడు కూడా, నువ్వు యూదులు రాదువా, అట్లయితే శిలువ నుంచి కిందకు దిగు, నువ్వు పెద్ద మంత్రా ఈ చేసావంట కదా, అనేక మందిని బతికించావంట, రోగాలు నయం చేసావంట కదా, నీ గురించి చాలా చెప్పారే, మరి అంత గొప్పడు అయితే నువ్వు దిగవయ్యా అని దారిని పోతూ ఎగతాళి చేస్తూ నవ్వారు. ఒకడు ఉమ్ము చూశాడు, ఇంకొకడు నిన్నెవరు కొట్టారో గుర్తుపెట్టుకో, కనుక్కో అని చెప్పి కొట్టారు. ఇన్ని అవమానాలు. మనందరం ఆయన ముందు నిలబడగలిగేవాళ్ళవా? అసలు మనం ఆయన ముందు కనిచూపు మేరలో నిలబడేవాళ్ళ? మిడతలలాగా మాడిపోయేటటువంటి అల్పులము, అయోగ్యులమైన మనల్ని చూడని ఎంతగా క్షమించాడు. శిలువని ఇంత రక్షణ ఇచ్చి నిన్ను నన్ను నిత్య నరకాగ్ని నుంచి కాపాడి తన సన్నిధికి పరలోక రాజ్యంలోని నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి శిలువ యాగం చేస్తే దానికి మనం శత్రువులుగా మారిపోయాం. ఆయనను అవమానిస్తున్నాం. అన్యులు వేరు కదండి. అన్యులకి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని తెలియదు కనుక వారు ఆయనని పట్టించుకోరంటే, ఆయన ఎడల ద్వేషం కలిగి ఉన్నారంటే ఒక అర్థం ఉంది. మనము
క్రైస్తవులమని చెప్పుకుంటూ, విశ్వాసులం అనుకుంటూ, బైబిల్ తీసుకొని అనేక మేకప్లు వేసుకుంటూ, సూట్లు వేసుకుంటూ, కారుల్లో చర్చిలకు వచ్చి పగలేమో ఇక్కడ చర్చిలో కనపడుతుంటూ, రాత్రుల్లో ఏమో ఎక్కడో కనపడకుండా ప్రదేశాల్లో కనపడుతూ, మన యొక్క ప్రవర్తన ద్వారా మనము యేసుక్రీస్తు నామానికి అవమానం తీసుకొచ్చి ఆయనకి ఒక రకంగా ఆ అన్యుల కంటే దరిద్రంగా తయారైనటువంటి వాళ్ళు అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. అంటే ఆయన ఏదైతే చేయొద్దన్నాడో, దేనికోసం ఆయన శిలువ ఎక్కాడో వాటన్నిటికీ వ్యతిరేకంగా చేస్తున్నాం. అదే శత్రుత్వం అంటే. నా కొడుకు నా మాట వినకుండా ఇష్టానుసారంగా భ్రష్ట జీవితాన్ని జీవిస్తూ వాడు నాకే వ్యతిరేకంగా చేస్తుంటే వాడు ఇంకేమంటాం, వాడు శత్రువే నాకు. నా కడుపును పుట్టి నా తిండి తిని నా బట్టలు వేసుకుంటూ నా దగ్గర పెరిగినటువంటి నా బిడ్డ ఒక వయసు వచ్చినాక నన్ను వ్యతిరేకించి, నన్ను ధిక్కరించి, నాకు అనేకమైనటువంటి విషయాల్లో నాకు పక్కలో బల్లెముగా మారి నన్ను అవమానిస్తున్నప్పుడు వాడు నాకేమవుతాడు? శత్రువే. మనం అదే చేస్తున్నాం. మనల్ని సృష్టించి, మనల్ని కని పెంచి, ఆయుషించి, జీవం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కావలసినటువంటి ఆహారాన్ని వేలకిస్తూ, నువ్వు ఏం చేసినా చేయకపోయినా భ్రష్టులు అయినప్పటికీ మనల్ని పోషించి కాపాడుతున్నటువంటి తండ్రికి, ఆ దేవాది దేవుడైనటువంటి తండ్రికి నువ్వు శత్రువుగా మారిపోయావు. ఏమిటి కారణం? ఏంటంటే ఏమి లేదు. ఆయన ప్రేమ నీ దృష్టికి చీప్ అయిపోయింది. ఆయన కృప నీ దృష్టిలో లెక్కనేది అయిపోయింది. ఆయన యొక్క అనంతమైనటువంటి దయ నీకు లెక్కలేనిదిగా మారిపోయింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు గారు చెప్తున్నట్టు మాట, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు, క్రీస్తుకి కాదు క్రీస్తు శిలువకు శత్రువులుగా మారారు. ఎక్కడైతే మరణం మీద విజయం లభించి మనుషులకు రక్షణ దొరికిందో ఆ రక్షణకే నువ్వు శత్రువుగా మారావు. అంటే నువ్వేమవుతున్నావు? నశించిపోవాలని నీకు నువ్వుగా నాశనాన్ని, మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఇంకేమంటున్నాడు? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తు రక్షణను వ్యతిరేకిస్తూ, యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేస్తూ, ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన రక్త ప్రోక్షణని అవమానపరుస్తూ, కించపరిచే ఇలాంటి క్రీస్తు ద్రోహుల గురించి, క్రీస్తు విరోధుల గురించి, క్రీస్తును శత్రువుగా భావించేటటువంటి సాతాను బానిసల గురించి ఇంతకుముందు కూడా పౌలు గారు అనేక పర్యాయాలు ఈ ఫిలిప్పీయుల సంఘం వారితో చెప్పాడట. చెప్పి ఇప్పుడేమంటున్నాడు? ఈ మాటే మనందరికీ గుండెల్లో గుచ్చుకోవాలి. నిజంగా మనము ప్రేమ కలిగిన వాళ్ళమైతే, మనకు మనసు ఉంటే, మనకు హృదయం ఉంటే, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారా? వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుతూ చెప్పుచున్నాను. ఏడవటం ఏంటండి? వాళ్ళు ఏమన్నా పౌలు గారు చుట్టాలా? వాళ్ళు ఏమన్నా ఆయన రక్త సంబంధికులా? ఆయన బిడ్డలా? ఎందుకు ఏడుస్తున్నాడు పౌలు గారు? ఏడుస్తూ చెప్తున్నాను. చాలా రోషం కలిగిన వాడు పౌలు గారు, చాలా విద్యావంతుడు, చాలా జ్ఞాని. మూడు రకాలైనటువంటి వాటికి ఆయన గ్రీకు, రోము, యూదా జాతికి చెందినటువంటి వాడు. అంతేకాకుండా 3 భాషల్లో పండితుడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. అలాంటి రోషం కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, విద్యావంతుడైనటువంటి పౌలు గారు ఎవరో దారిపోయేవాడి గురించి, దారిపోయి పనికి మాలిన వాడి గురించి ఏడుస్తున్నాను అంటున్నాడు. అదే క్రీస్తు ప్రేమ. నీవు కూడా రక్షించబడితే, నీవు కూడా దేవుని ప్రేమను గుర్తెరిగితే ఇదే కన్నీరు నీకు వస్తుంది. ఇక ఎక్కడ నీకు కన్నీరు ఉండదు. యేసు ప్రభు శిలువ చెందే కన్నీరు ఉంటుంది. ఆ కన్నీటిలో నుంచే నీ పాపకు విడుదల ఉంటుంది. ఇదిగో దేవుని శిష్యుడైనటువంటి పౌలు గారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుతూ చెప్తున్నాను. ఈస్ క్రైయింగ్, ఏడుస్తున్నాడు. ఎందుకోసం? అయ్యో నశించిపోతున్నారు. జ్ఞానము లేక మూర్ఖత్వంతో సాతాను బంధనాల్లో చిక్కుకుపోయి వీళ్ళు లోకమే శాశ్వతమనే రీతిగా నాశనమైపోతున్నారని ఏడుస్తున్నాడు. ఎందుకంటే లోకము, విస్తారమైన లోకములో నిజమైన విశ్వాసులు కానీ, నిజమైనటువంటి క్రైస్తవులు కానీ లెక్క మీద ఉన్నది, వేల మీద ఉన్నారు. చెప్పడానికి కోట్ల మంది ఉన్నారు. కానీ వీరిలో నిజమైన విశ్వాసులు కానీ, నిజమైన క్రైస్తవులు కానీ చాలా తక్కువ ఉన్నారు. కనుక అలాంటి నామకార్థ క్రైస్తవులను, వేషధారులను, నులివెత్తని స్థితిలో ఉన్నటువంటి వారందరిని చూసి కన్నీరు కారుస్తూ
ఈయన ప్రభువులు గారు బాధపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, నాశనమే వారి అంతము. ఇలాంటి వారి పరిస్థితి చివరికి ఏంటి, వాళ్ళ ముగింపు ఏంటి, నాశనమే. నశించిపోతాననే కన్నీరు కారుస్తున్నాడు. మనమందరూ లోకమంతా నరలోకమంతా నాశనం అయిపోతుందని, నరకాగ్ని పాలవుతామని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరరూపధారిగా ఈ లోకంలో జన్మించి నీ కొరకు నా కొరకు శిలువయాగం చేస్తే, ఇప్పుడు పౌలు గారు ఆయన యొక్క అపొస్తలులైనటువంటి 12 మంది లోకమంతా సంచారం చేస్తూ నశించిపోయేటటువంటి ఆ యొక్క మనుషులను చూసి కన్నీరు కారుస్తున్నారు. నశించిపోతున్నారు, నాశనమే వారి అంతము. దే ఆర్ గోయింగ్ టు హెల్. నరకానికి వెళ్ళిపోతున్నారు. అయ్యో అయ్యో అయ్యో, రక్షణను చూడకుండానే, రక్షణను ఎరగకుండానే, రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించకుండా మీరందరూ నిత్య నరకాగ్నికి పోతున్నారు, నాశనమే వారి అంతము అని పౌలు గారు కన్నీరు విడుస్తున్నారు. ఇంకేమంటున్నాడు చూడండి, వారి కడిపే వారి దేవుడు. మనిషిని దేవుని సన్నిధికి దూరం చేసేటటువంటి వాటిల్లో ఇదిగో ఈ అన్నం. అన్నము బ్రతకడం కోసం తినాలి, తినడం కోసం బ్రతకూడదు. ఇది చాలా సింపుల్ లాజిక్. అన్నము బ్రతకడం కోసం తినాలి, తినడం కోసము బ్రతకూడదు. అలా బ్రతికితే నువ్వు సోమరిపోతూ అవుతావు, నువ్వు దేనికి పనికిరాని వ్యర్థుడు అయిపోతావు. నీలో మార్పు కానీ పశ్చాత్తాపం కానీ కలగటానికి అవకాశమే ఉంది. కాబట్టి తిండిని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమించలేని వాడు రక్షణని పొందలేడు. కాబట్టి వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. ఇది చాలా స్పష్టంగా దీని గురించి 2 మాటలు చెప్తారు. ఏంటంట, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందే అతిశయపడుతున్నారు. ఏ పని చేయడం వల్ల మనము సిగ్గుపడి తల ఉంచుకోవాలో అవి చేసి కాలు ఎగరేసి రోజులు వచ్చింది. కాపీలు రాసి పాస్ అయినాడు, కాలు ఎగరేస్తున్నాడు. 10 మంది అమ్మాయిలను పాడు చేసిన వాడు, నేను చాలా గొప్పవాడిని, రొమాంటిక్ హీరోని కాలు ఎగరేస్తున్నాడు. వివాహానికి పూర్వమే తన యొక్క శీలాన్ని వేరే వాళ్ళకి అప్పగించిన ఒక యువతి తాను ఏమి తప్పు చేయనట్టుగా కాలు ఎగరేస్తుంది. గుట్కాలు వేసుకొని అదేదో పెద్ద బలకార్యములాగా. ఒకడు నేను కోటర్ తాగానంటే ఇంకొకడు ఆపు తాగాను, పుల్లు తాగానని చేయకూడని సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయం. మీ వల్ల ఏమైందిరా, నేను ఇంత తాగాను అంత తాగానని. ఏ విషయాల్లో అయితే మనిషి సిగ్గుపడాలి, అబద్ధాలు ఆడితే సిగ్గుపడాలి, అట్లా మోసం చేస్తే సిగ్గుపడాలి, సిగ్గుపట్ల. పేదవాళ్ళను మోసం చేసి వాళ్ళ నోటికాడ అన్నము వాళ్ళని దగ్గర నుంచి నువ్వు లాక్కుంటున్నావు, ఆ నోటికాడ అన్నం తీసావు, దాని గురించి సిగ్గుపట్ల. వ్యభిచారం గురించి సిగ్గుపట్ల, త్రాగుడు గురించి సిగ్గుపట్ల, దొంగతనాల గురించి సిగ్గుపట్ల, మోసాల గురించి సిగ్గుపట్ల. పైగా వీటిని బట్టి అతిశయపడుతున్నాం. చూడు, ఇల్లు కట్టారు, బంగారం బ్రహ్మాండమైన ఇల్లు కట్టారు, వాడి నోరు కొట్టి వాడి కడుపు కొట్టి వీడి కడుపు కట్టి సిగ్గుపడాల్సినటువంటి ఆ ఇంటి ప్రతి రాయి పేదవాడి కన్నీటితో నువ్వు కట్టిందే కదా. అయినా దానిని చూసి సిగ్గుపడకపోగా బాధపడకపోగా ఏమంటున్నావు, అతిశయపడుతున్నావు. అదే ఇక పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. ఏ తప్పులైతే చేసి సిగ్గుతో తల ఉంచుకోవాలో అలాంటి పనులు చేసి మనిషి హృదయం కఠినమైపోయింది, మానవత్వం లేదు, ప్రేమ లేదు, ఏమైపోయింది, మనిషి పాషాణంలాగా తయారయ్యాడు. అందుకని దేవుని వాక్యం అనే సుత్తి ఈ యొక్క పాషాణం లాంటి నీ హృదయాన్ని పగలగొట్టాలి. ఆ పగలగొట్టడానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. అప్పుడే నీ యొక్క పాషాణమైన నీ హృదయము ముక్కలు ముక్కలుగా అప్పటికైనా నీలో ప్రేమ చిగురు వేయాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయము కాఠిన్యము ఆ యొక్క దేవుని వాక్యం అనే శుద్ధి చేత నల్ల కట్టబడుతుందో అప్పుడు నీకు తెలియకుండానే నీ హృదయంలో నుంచి కన్నీరు నీ కళ్ళ ద్వారా వచ్చి ప్రభువు పాదాల చేతకు చేరి, ప్రభువా ఇంతకాలము నేను నా యొక్క దుష్ప్రవర్తనతో నీ సన్నిధికి దూరస్తున్నాయి, నా ప్రవర్తనతో నిన్ను గాయపరిచాను ప్రభువా. నీ చేతి గాయాలు, నీ కాళ్ళకు గాయాలు, నీ తల మీద ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, నాయన ఇవన్నీ నా అతిక్రమాలు బట్టి నా పాపములు బట్టి అని నీవు దేవుడి పాదాల సన్నిధికి చేరగలవు.
ఎప్పుడు చేస్తావు? నీ హృదయము ఆ యొక్క వాక్యపు శుద్ధి చేత కొట్టబడినప్పుడు, నల్లగొట్టబడినప్పుడు, నీ హృదయం మనిషి హృదయంగా మారినప్పుడు. ఇప్పుడు ఎందుకు కఠినమైపోయిందంటే సాతానుడు మనిషిని రోజు రోజుకి కఠినం చేస్తున్నాడు. ఎందుకని మనం మనిషిలాగా ఉండి ప్రేమ కలిగి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళము. వాడి దగ్గరికి వెళ్ళకపోతే వాడికి జనాభా తగ్గుతారు. నశించే వాళ్ళ జనాభా వాడికి కావాలి, నాశనపు గుంపు కావాలి. రేపు ప్రభువు ముందు వాడు తల ఎగరేయాలి. చూసావా, నీ బిడ్డల్ని ఎంతమందిని నేను నాతో పాటు నరకాగ్నికి తీసుకెళ్ళగలిగాను. నువ్వు ఎంత ప్రేమించినా ఎంత చేసినా నీ బిడ్డలు నీ మాట వెళ్ళలేదు. నీ ప్రేమను వాళ్ళు గుర్తించలేకపోయారు. ఇదిగో నేను చూపిన ప్రలోభాలకి, నేను చూపిన తాత్కాలిక సంతోషాలకి, సుఖాలకి నీ బిడ్డలందరూ బానిసలై, ఇదిగో చూడు ఈ నరకాగ్నిలో ఉన్న ఈ జన సమూహాన్ని చూడు. నువ్వు ప్రేమించినటువంటి నువ్వు వారు సృష్టించినటువంటి నీ బిడ్డలే, నీ మనుషులే ఎలా పతనమయ్యారో అని రేపు తండ్రి ముందు తల ఎగరేసే పరిస్థితికి మనమే మన తండ్రిని అవమానపరిచే స్థితిలో వచ్చాం. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుతున్నారు. మనిషి ఎంత పనికి అది అనకూడదు, కానీ మరి పనికి మాలిన వాళ్ళు కానీ మన పనులు ఉంటుంది. ఇంటి కోసం ప్రాకులాడుతున్నాం, సంపదల కోసం ప్రాకులాడుతున్నాం, అనేకమైనటువంటి. నీకు తెలుసు కదా, ఏ మనిషి 70-80 ఏళ్ళ కంటే ఎక్కువ బతకడని. బతికినా వాడు పరిస్థితి ఏంటి? లెగవలేడు, కూర్చోలేడు, సొంతగా పాస్ పోసుకోలేడు, సొంతగా బాత్రూమ్కి వెళ్ళలేడు. ఎందుకు వాడు అలా బతుకుతాడని తెలిసి కూడా మరి ఎందుకు ప్రజల్ని మోసం చేసి భూ సంబంధమైనటువంటి సంపదల కోసం, సుఖాల కోసము నీతిని, ప్రేమని, సత్యాన్ని వదిలిపెట్టి భ్రష్టులమైపోతున్నామంటే ఇది తెలియదా? ఎవరికైనా తెలియదా? ఒక 20-25 సంవత్సరాల వయసు వచ్చిన ప్రతి వాడికి తెలుసు కదా. ఇంకొక 30-40 సంవత్సరాలు పోతే నేను నడవలేను, నా శరీరం బలహీనం అయిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది, నా కాళ్ళు పనిచేయవు, నా చేతులు పనిచేయవు. ఇదిగో ఈ దురలవాట్లకి, ఇప్పుడు చేస్తున్న ఈ దురలవాట్లను బట్టి ఇంకా తొందరగా కూడా నా శరీర అవయవాలు చాలా పాడై దేనికి పనికి రాకుండా పోతాయని అందరికీ తెలుసు కదా. తెలిసి మరి ఎందుకు మనము నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే అది సాతానుడు నిన్ను నన్ను రేపటి గురించి ఆలోచించబాకు అనే భావన తీసుకొచ్చి శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి నిన్ను నన్ను దూరం చేస్తున్నాడు. మనం కూడా బలహీనులమైన మనుషులం కాబట్టి తాత్కాలికమైన సుఖాల కోసం, భూ సంబంధమైన ఈ యొక్క దాన్ని ఏమంటాము, ఒక విధమైనటువంటి మెప్పు కోసము, ఒక విధమైనటువంటి హోదా కోసము చేయకూడని పనులు చేస్తూ ఈ శరీర ఆశల్ని తీర్చుకోవడం కోసం మనల్ని మనము భ్రష్టత్వానికి అప్పగించుకుంటున్నాం. కాబట్టి భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుతున్నారు. ఇది మనం ఎక్కువ మందిని చేస్తున్నటువంటిది. అందుకని 20వ వాక్యంలో ఏమంటాడంటే, ఇంత దౌర్భాగ్యంగా మనం బ్రతుకుతున్నాము. ఈ లోకము, ఈ భూ సంబంధమైన ఇవన్నీ ఏదో సంపాదించుకోవాలని వీటి కోసం తపన పడుతున్నాం. బట్ నరులారా గుర్తించండి, పౌలు గారు చెప్తున్నాడు, నేను చెప్పే మాట కాదు. పౌలు గారు ఏమంటున్నాడంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం కేవలం ప్రయాణికులు. కొంతకాలం జీవించి ఆ తర్వాత ఈ దేహాన్ని మట్టిలో వదిలివేసి మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాము. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసమే మనకి క్రైస్తవత్వానికి మూల రాయి ఉన్నది. కాబట్టి మన పౌరస్థితి, మన సిటిజన్షిప్, ఇదిగో ఈ భూలోకంలో తాత్కాలికంగా మనకిచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఆధార్ కార్డు, ఇది కేవలము బ్రతుకున్నంత వరకు ఇక్కడే. కానీ దేవుని పాద సన్నిధిలో పరలోక రాజ్యంలో మన పౌరస్థితి ఒకరోజు ఉండేది కాదు, 10 రోజులు ఉండేది కాదు, 50 ఏళ్ళు 70 ఏళ్ళు కాదు, యుగ యుగాలు, తరతరాలు ఆ యొక్క పరలోక రాజ్యములో మనము పౌరస్థితిని, సిటిజన్షిప్ కలిగి ఉంటున్నాం. వీఆర్ గోయింగ్ టు గెట్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సరే, అక్కడికి వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడి ఉన్నాం. ఎందుకని? మనం ఇక్కడ కాదు, మన ఆత్మని, మన పరిశుద్ధతని, మన హృదయాన్ని మనం సిద్ధపరచుకున్నాం. ఎందుకని? ఈ శరీరం మట్టిలో కలిసిపోయే దీంతో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఆత్మ, మన హృదయము, మన యొక్క మనసు.
మన సత్యశీలత. వీటిని మనం రెడీ చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఎందుకని ప్రభువు ఎప్పుడొస్తే అప్పుడు మనము మన హృదయం పవిత్రంగా ఉంటే, మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే, మన పాపం నుంచి విడుదల పొంది ప్రాయశ్చిత్తం పొందిన వాళ్ళమైతే, పాప పశ్చాత్తాపం కలిగి రక్షణ పొందిన వారమైతే అదే మన ఆధార్ కార్డు. అదే మన ఆధార్ కార్డు. ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపి దేవుని కృపకు పాత్రలమైతే అదిగో ఆ ఆధార్ కార్డు తీసుకొని పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉన్న మన సిటిజన్షిప్, మన యొక్క ఆ యొక్క ఆత్మరక్షణ పొందేటటువంటి ఆ పరలోక రాజ్యానికి మనందరం పోతాము. అలా పోవటానికి ఇప్పుడు ప్రభు రానై ఉన్నాడు. ప్రభు మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఆ రాబోయే రోజునే మనము రెండవ రాకడగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ కలువరి శిలువలో ఎందుకు మరణించాడు? మనల్ని పాపం నుంచి విడుదల చేయటానికి. విడుదల పొందితే మనం ఏమవుతాము? రక్షణ పొందుతాం. రక్షణ పొందిన బిడ్డలందరినీ తన దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు ప్రభు రెండో రాకడలో రానున్నాడు. ఆ రెండో రాకడికి మనం సిద్ధపడి ఉన్నామా? మన ఆత్మని, మన హృదయాన్ని మనము సిద్ధపరచుకున్నామా? ఈ శరీరాన్ని పాపం భూయిష్టం కాకుండా కాపాడుకున్నామా? సకల పాపాలకి మూలము ఈ శరీరము. కాబట్టి ఈ శరీరాన్ని మనము పాపంతో కలుషితం కాకుండా కాపాడుకున్నామా? అలా కాపాడుకుంటే రేపు ప్రభువు రెండో రాకడలో ఇప్పుడే రావచ్చు, రేపు రాత్రి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ప్రపంచ పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. నేను అనేక సార్లు చెప్పాను. మనము రెండవ రాకడకి చాలా సమీపంగా ఉన్నాము. ఇదే మనకు అనుకూలమైన సమయము. దేవుని కృపకు పాత్రలు అవ్వటానికి, దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని రక్షణ పొందడానికి ఇదే అనుకూలమైన సమయం అని నేను చెప్పాను. ఈ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు అదే విషయాన్ని మనందరికీ స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇదిగో అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని రాకడ కొరకు మనందరము సిద్ధపడి ఉండాలి. మన ఆత్మను సర్దుకొని, మన హృదయాన్ని సర్దుకొని, మన పరిశుద్ధతను సర్దుకొని ప్రభువు కోసము, నా ప్రభువా నీవు ఎప్పుడు వస్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి ఇదిగో నేను ఆత్మపరంగా సిద్ధపడి ఉన్నాను అని చెప్పి అదిగో విశ్వాసులందరూ దేవుని రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వారి నిజమైన గమ్యము, వారి నిజమైన నివాస స్థలము పరలోకమందు ఉన్నది. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో చేరటానికి ఆ విశ్వాసంలాగా మనం కూడా ఆ విశ్వాసాల సమూహంలో, గుంపులో చేరటానికి ఇదే అదనైన సమయము, సరి అయిన సమయం. ఈ సమయాన్ని విడిచిపెట్టకుండా దేవుని కృపకు పాత్రలైన మన అందరము పాపం నుంచి, శాపం నుంచి విడుదల పొంది ఇదిగో ఈ శిలువ ధ్యానాలలో, ఈ శిలువ దేవుడు ఏ రీతిగా నీ కోసము, నా కోసము ప్రభు అనేక శ్రమలు పడి ఆ యొక్క కలువరి శిలువ యాగం ద్వారా నీకు, నాకు పాపం నుంచి, మరణం నుంచి విజయాన్ని అనుగ్రహించి నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆ ప్రభు రాకడ కోసం ప్రభువారము అని చెప్పి పిలిచే విశ్వాసుల సమూహంలో నీవు, నేను, మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మాట్లాడి ప్రేమ కలిగిన యేసునైనా, నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చి నాయన ఈ యొక్క సమయంలో నాయన మీ పాద సన్నిధికి చేసి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయంలో బట్టి స్తోత్రం. ఆయన అంత్య దినంలో బ్రతుకుతున్నాము నాయన. భయంకరమైన పరిస్థితుల నడుము బ్రతుకుతున్నాము నాయన. కృప చూపండి, కృప చూపండి. కఠినమైన మా హృదయాలను మీ వాక్యపు శుద్ధితో పగలకొట్టండి నాయన. విరిగి నలిగిన హృదయంతో మీ పాదముల చెంత చేసి పాప క్షమాపణ రక్షణ పొందుకున్నట్టుగా కృప చూపండి నాయన. ఇదిగో నాయన శ్రమల దినాల్లో నాయన ఉన్నాం. మీ శిలువను గుర్తు చేసుకుంటాం నాయన. మా పాపం నిమిత్తం మరణం నుంచి మాకు విజయాన్ని పొందించడం కోసం నాయన మీరు చేసిన కలువరి శిలువ యాగమును జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమను, మీ కృపా వాత్సల్యమును నాయన ధ్యానం చేసుకుంటూ నాయన నీ బిడ్డలుగా జీవించుటకును, పాపం నుంచి, శాపం నుంచి విడుదల పొందిన బిడ్డలుగా నాయన మీ పాద సన్నిధికి పరలోక రాజ్యం చేరుటకు నాయన మీ రాకడ కొరకు నాయన ఆసక్తితో, ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూసే బిడ్డలుగా ఉంచమని నాయన ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి హృదయాలలో మార్పు తీసుకురండి నాయన. రక్షణను నాయన కృపను వారికి అనుగ్రహించి వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించి మీ కాపుదల్లో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.